హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీ అండ్ స్పైసీ మటన్ కర్రీని చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. ఆడుతూ పాడుతూ చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది రెసిపీ అనేది. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం స్టవ్ మీద కుక్కర్ తీసుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్రని, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోండి. వీటితో పాటు కొద్దిగంత కరివేపాకును వేసి వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను యాడ్ చేసుకొని ఆనియన్ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ వరకు మటన్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మటన్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకొని ఈ మటన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మటన్ని కుక్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. మూత ఓపెన్ చేసి మటన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి, అలాగే మటన్ కూడా కొద్దిగా సాఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి మసాలాలను యాడ్ చేసుకుందాం. ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి వేయించిన జీలకర్ర పొడిని 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత మటన్కి బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉండండి. చివరగా ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేయండి. ఈ కారం, ఉప్పు అంతా కూడా మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మసాలాలంతా కూడా బాగా వేగేలాగా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి 250 ml వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని మీరు కావాలనుకుంటే ఎక్కువ తక్కువ కూడా తీసుకోవచ్చండి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 7 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. మటన్ ముదురుగా ఉంటే ఇంకొక 2-3 విజిల్స్ ఎక్కువగానే ఉంచాల్సి వస్తుందండి, చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 8 విజిల్స్ ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మటన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.